ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరుపుకున్నాము. ఇక వారి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా అందరం సుఖశాంతులతో విలసిల్లాలని కోరుకుంటూ చక్కగా మనకు 19వ తారీఖు ఏకాదశి వస్తూ ఉందండి. రేపు దశమి, ఎల్లుండి ఏకాదశి. అయితే ఈ ఏకాదశి వ్రత కథ, ఏకాదశి కథను విన్న వాళ్లకు వాజపేయి యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది. మరి ఈ ఏకాదశి మహత్యం ఎటువంటిది అంటే, బ్రహ్మహత్యా పాతకాలు, పిశాచత్వం, రాక్షసత్వం, అంటే ఇవన్నీ శాపాలు. అటువంటి శాపాల నుండి కూడా విముక్తి కలుగుతుందట. సర్వ పాపాలు హరించబడతాయి ఏకాదశి వ్రతం చేసిన వాళ్లకు. ఏకాదశి వ్రతం చేస్తే ఎంత ఫలితమో దానికి సంబంధించిన వ్రత కథ చదివినా విన్నా అంతే ఫలితము అని మనకు కృష్ణ భగవానుడు తెలియజేసిండు. కాబట్టి మనం ప్రతిసారి కథలు చెప్పుకుంటూ ఉంటాము. చక్కగా అందరూ వినండి, పుణ్యాన్ని సంపాదించుకోండి, పాపాలను తొలగించుకోండి. చక్కగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అన్నీ మనకందరికీ కూడా చక్కగా మన కోరికలు నెరవేరాలి, శుభాలు జరగాలి అని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఎప్పట్లాగే మనకు ఏకాదశి వ్రతాన్ని యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు కృష్ణుడిని అడుగుతూ ఉంటాడు. అడిగితే కృష్ణ పరమాత్మ తెలియజేస్తాడనమాట. అయితే యుధిష్ఠరుడు ఏమని అడుగుతున్నాడంటే, వాసుదేవా, మీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. మీరు నాయందు దయ ఉంచి నాకు చైత్ర శుక్ల ఏకాదశి గురించి వివరించండి అని అడిగాడు. అడిగితే దానికి శ్రీకృష్ణుడు, రాజా, ఏకాగ్రత చిత్తంతో విను, ఇది చాలా పురాతనమైనది. ఈ కథను నువ్వు తప్పకుండా చక్కగా శ్రద్ధగా వినాలి. ఎందుకు అంటే, ఇది పూర్వము వశిష్ఠుల వారు దిలీప మహారాజు, దిలీపుడు అంటే సూర్యవంశపు రాజు, అంటే సాక్షాత్తు మన శ్రీరాముడి వంశం అన్నమాట, ఇక్ష్వాకు వంశంలో. అయితే దాంట్లో వాళ్ళకి గురువు వశిష్ఠులు. కాబట్టి దిలీప మహారాజు వశిష్ఠుల వారిని అడిగితే వశిష్ఠుడు కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దిలీప మహారాజు ఏమన్నాడట, మునివర్య, చైత్రమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి, దాని యొక్క మహత్యం ఏంటి, ఆ వ్రతాన్ని గురించి నాకు తెలియజేయగలరు. అయితే నేను మన లోకులందరి కోసం, ఎవరైనా అడుగుతూ ఉన్నారు అంటే ఎందుకోసం అడుగుతారండి, అందరికీ అంటే ప్రజలందరికీ మేలు జరగాలని. ఎవరో ఒకళ్ళు అడగడం వల్లనే కదా వాళ్ళు తెలియజేస్తారు. అక్కడ మిగతా అందరూ కూడా వింటూ ఉంటారు దాని గురించి. అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్నమాట. అయితే అప్పుడు వశిష్ఠుడు ఆశీర్వదించి, రాజా, చైత్ర శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు. ఇది చాలా పుణ్యప్రదమైనది. పాపమనే ఇంధనానికి ఇది దావానలంలాగా, దావానలము అంటే మంట. ఎక్కడన్నా పెట్రోల్ ఉందనుకోండి, మంట వచ్చి తాకితే ఏమవుతుంది, బాగున మండిపోతుంది. అట్లా ఇది ఇంధనము, దావానలం వచ్చి అంటుకున్నట్టు ఈ ఏకాదశితోని మనము చేసిన పాపాలన్నీ కూడా హరించబడతాయి అని చెప్తూ, దానికి సంబంధించిన కథ నీకు తెలియజేస్తాను. దాని యొక్క మహత్తు తెలియజేసే కథను శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు.
పూర్వకాలంలో నాగాపురము అని ఒక సుందర నగరం ఉన్నది. అక్కడ బంగారంతో చేసిన ఒక భవనం ఉందట. అందులో పుండరీకము అనే మొదలైన భయంకరమైన నాగులు నివసిస్తూ ఉంటాయట ఆ బంగారం భవనంలో. అయితే ఈ పుండరీకుడు నాగరాజు, అన్నిటికన్నా పెద్ద అన్నమాట. ఈ ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు, పరిపాలకుడు కదా. అప్పుడు అక్కడ గంధర్వులు, కిన్నెరలు మరియు అప్సరసలు ఆ నగరంలో నివసిస్తూ ఉండేవారట. అయితే వాళ్ళలో ఒక శ్రేష్టమైన అప్సరస ఉంది. ఆమె పేరు లలిత. ఆమె భర్త పేరేమో లలిత్ అట. చూడండి, ఇప్పుడే కాదు, ఆ కాలంలో కూడా ఆడవాళ్ళ పేర్లు మగవాళ్ళ పేర్లు ఒకే విధంగా కొంచెం తేడాతో అట్లా. అయితే ఈ లలిత అప్సరస లలిత్ ఆమె భర్త, వాళ్ళిద్దరూ కూడా చక్కగా వారి యొక్క నాట్య గానాలతోని అందరినీ పరవశింపజేస్తారన్నమాట. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎంతో అనురాగంతో ఒకరి మనసు ఎరిగి ఒకళ్ళు ప్రవర్తించేవాళ్ళు, చాలా ప్రేమానుభూతిగా ఉండేవాళ్ళు అన్నమాట, అనురాగం కలిగి ఇద్దరు కూడా. అయితే ఒకరోజు ఏమైంది, రాజ్యసభకు లలితుని నాట్యం జరుగుతూ ఉంది. అప్పుడు ఆయన భార్య రాలేదు ఆ రోజు, లలిత. అయితే ఆయన పాడుతూ ఉన్నాడట, నృత్యం చేస్తూ పాట పాడుతూ ఉన్నాడు. అప్పుడు అనుకోకుండా ఆయన భార్య అయిన లలిత స్ఫురణకు వచ్చిందట. అప్పుడు ఆ స్ఫురణలో ఒక్క లిప్తపాటు కాలం, అంటే కనురప్ప వేసి మూసే వరకు, తెరిచి మూసే ఎంత సమయం, అంత టైంలో ఒక్కొక్కసారి మనకి ఏదైనా గుర్తొచ్చినప్పుడు చేసే పనిని ఒక్క నిమిషం మర్చిపోతాం కదా. ఆ విధంగా ఈ లలిత గురించి ఆలోచన రాగానే ఆయన పాడే పాటలు, చేసే నృత్యంలో అడుగులు తడబడిపోయి అపశృతి వచ్చిందట. అప్పుడు ఆ అపశృతి రాగానే ఆ నాగశ్రేష్ఠుడైన కర్కోటకుడు, ఆయన పేరు, ఆయన కర్కోటకుడు పేరే చూడండి ఎలా ఉందో. అయితే ఆ లలితుని పాటలో అపశృతులు, అడుగులు తడబడము అవన్నీ తెలుసుకొని దానికి కారణం ఏంటని విచారించిండట. ఆపేయమని విచారిస్తే ఆయన చెప్పిండు ఈ విధంగా. అప్పుడు ఎవరైనా సత్యమే చెప్తారు కదా, చెప్పిండట. ఆ మాటలు విని నా నాగరాజు అయిన పుండరీకుడు కోపంతో, కాముకుడైనవు కదా నువ్వు, కాముకుడవయ్యి నువ్వు ఇక్కడ అపశృతి పలికావు, తడబడ్డావు, నా ముందర నాట్యం చేసే సమయంలో నువ్వు నీ భార్యను స్మరించుకోవడము, పరవశుడైపోయి ఇక్కడ తప్పు చేయడం అనేది ఏమీ బాగలేదు అని చెప్పి చాలా కోపంతో, నువ్వు అట్లా చేసినావు కాబట్టి రాక్షసుడవు అయి జీవించు అని శాపం ఇచ్చాడట. ఇయ్యగానే ఆయన చెప్పిందే తడవు ఈయన రాక్షస రూపానికి వచ్చేసింది. అయితే పుండరీకుడు అట్లా అనగానే నోటితోని ఈ గంధర్వుడు రాక్షసుడైపోయిండట. ఆ భయంకరమైన ముఖము, వికారమైన కళ్ళు కలిగి చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాడట ఆయన. అయితే ఇట్లా ఇంటికి వెళ్ళిండు. భర్త యొక్క రూపం చూసి భార్య అయిన లలిత చాలా దుఃఖించిందట. అయితే అప్పుడు ఆయన అక్కడ ఉండలేక అడవులకు వెళ్తూ ఉంటే ఆ భర్త వెంట ఆమె కూడా అడవులకు వెళ్ళి అక్కడ తిరుగాడుతూ ఉన్నారు. ఏం చేయాలి దోచక, అంటే అందరిలో ఉండలేరు కదా ఆ రూపంతో, అందుకని అడవులకు వెళ్ళి తిరుగుతూ ఉన్నారట. అయితే అట్లా తిరుగుతూ ఉంటే అక్కడ ఒక సుందరమైన ఆశ్రమం కనబడ్డదట వాళ్ళకు.
అప్పుడు అందులో ఒక ముని కనిపించాడట. ఆశ్రమాలలో మునులు ఉంటారు కదా. అయితే ఆ ముని కనబడగానే అక్కడ ఏ ప్రాణులందునూ జంతువులు జాతి కూడా అతనికి వైరభావం కానీ ఏం కనబడట్లేదట. అందరూ కలిసి మెలిసి ఉన్నారట అక్కడ, వైరభావం లేకుండా. అయితే అదంతా చూసి లలిత శీఘ్రంగా ఆ ముని దగ్గరికి పోయి ఆయన పాదాల మీద పడి నమస్కరించి నిల్చుందట, తల వంచుకొని పాపం. అప్పుడు ఆ ముని ఏమన్నాడంటే, అమ్మా నీవెవరవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడట. అడిగితే అప్పుడు లలిత ఏమన్నదంటే, మహానుభావా, మేము గంధర్వులము, వీరధన్వుడనే పేరు గల గంధర్వుని పుత్రికను నేను. నా పేరు లలిత. నా భర్త శాపవశాన రాక్షసుడయ్యాడు. ఆయన ఈ అవస్థ నేను చూసి సహించి భరించలేకపోతూ ఉన్నాను. నాకు శక్యం కావడం లేదు అని అలా చూడడము. మరి ఈ సమయంలో నా భర్త యొక్క రాక్షస రూపంను ఏ విధంగా పోగొట్టవచ్చునో నాకు ఉపదేశించండి, కృప చెయ్యండి అని ఆమె ప్రార్థన చేసింది ఆ మునిని. అప్పుడు ఆ ఋషి ఆలోచించి, కళ్యాణి, ఈ సమయంలో శుక్లపక్షానికి వచ్చే ఏకాదశి ఉంది, ఇది చైత్రమాసము. దానికి కామద అనే పేరు ఉంది. అంటే కోరికలను తీర్చున్నది, ఇచ్చున్నది. మనం కోరుకుంటే, కామ అంటే కోరికలు, దా అంటే ఇచ్చేదన్నమాట. కామద అంటే మన కోరికలను నెరవేర్చే ఏకాదశి కాబట్టి ఇది అన్ని పాపాలను పోగొడుతుంది, చేసిన పాపాలను. కాబట్టి ఉత్తమమైనది, నీవు విధిపూర్వకంగా ఈ వ్రతము చేసినట్టయితే నీకు పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యాన్ని నీ భర్తకు దానం చేసినట్టయితే ఆయన యొక్క శాప విమోచనంగా జరుగుతుంది, ఆయన పూర్వరూపాన్ని పొందుతాడు అని చెప్పిండట. చెప్తే అప్పుడు సరే అని ఆమె నమస్కరించి వెళ్ళిపోయింది. అప్పుడు వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే, రాజా, ముని యొక్క మాట విని ఎంతో సంతోషంతో ఆ లలిత ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు బ్రహ్మర్షి సమీపంలో భగవానుడైన వాసుదేవుణ్ణి సమక్షంలో ఈ ఏకాదశి వ్రతం వలన నాకు కలిగిన పుణ్యాన్ని నా భర్త యొక్క రాక్షసత్వము పోగొట్టడని నేను దానం చేస్తున్నా అని ప్రార్థించిందట. అయితే అప్పుడు ఆ విధంగా ప్రార్థిస్తే వాసుదేవుడి యొక్క అనుగ్రహంతో ఆమె పుణ్యం ఫలితం వల్ల అతని యొక్క రూపం అనేది తొలగిపోయిందట, దివ్య రూపం వచ్చేసిందట. అయితే వశిష్ఠుల వారు ఇంకా ఏం చెప్తున్నారంటే, లలిత ఈ విధంగా అనడంతోనే ఆ క్షణంలోనే లలితునికి చక్కగా పాపము దూరమైపోయి తొలగిపోయి దివ్య రూపం అనేది, దివ్య దేహం అనేది వచ్చేసింది. ఆ రాక్షస రూపం పోయి వికృత రూపం పోయి, నృపశ్రేష్ఠుడా, ఏకాదశి వ్రత ప్రభావం వలన భార్యాభర్తలు ఇద్దరూ అత్యంత ప్రేమానురాగాలతో సుందర రూపాలతో విమానాన్ని ఎక్కి వారి వారి లోకాలకు వెడలిపోయినరు. ఇది తెలుసుకొని ఈ ఏకాదశి యొక్క వ్రతాన్ని ప్రయత్నపూర్వకంగా చేయవలెను. అంటే మనము ఏదో అలా ఉన్నామంటే ఉన్నామని కాకుండా నిజంగా భక్తి శ్రద్ధలతోని చక్కగా ఆచరించడానికి ప్రయత్నపూర్వకంగా చేయాలి.
ఉండాలి అని సంకల్పం చేసుకొని ఉన్నట్టయితే మన కోరికలు నెరవేరుతాయి, మన పాపాలు తొలగిపోతాయి అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు చెప్పిండ్రు. అయితే దీన్ని మరి నేను లోకహితం ఆశించి ఈ వ్రతం యొక్క వర్ణన చేసి చెప్పినాను నీకు. ఈ వ్రతము బ్రహ్మహత్యాది పాపాలను, పిశాచత్వాది శాపాలను కూడా పోగొడుతుంది. మరి ఈ కథను విన్నవారు, చదివిన వారికి వాజపేయ యజ్ఞ ఫలం లభిస్తుంది. అంటే వాజపేయ హోమం అంటే చాలా పెద్ద హోమం, దానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, ఎంతో పురోహితులు కావాలి చేసేవాళ్ళు. చాలా కష్టతరమైనది, మహారాజులు చేస్తారు ఆ యజ్ఞాన్ని. మరి అంతటి యజ్ఞాలను అందరూ చేయలేరు కాబట్టి చక్కగా అందరూ ఆచరించదగిన ఈ ఏకాదశి వ్రతాన్ని నేను నీకు వివరంగా తెలియజేసిన ధర్మరాజా. కాబట్టి ఈ ఏకాదశిని ఆచరించి చక్కగా మీరు ఫలితాన్ని పొందాలి అని ధర్మరాజుకు కృష్ణ భగవానుడు తెలియజేసిండనమాట. మరి అప్పుడు ఆ ధర్మరాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించాడు. ఆ విధంగా ఈ కామదా ఏకాదశి యొక్క వ్రత మహత్యాన్ని విన్నవారికి, చదివిన వారికి అందరికీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినంత ఫలితం దక్కుతుంది. వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయి. చక్కగా ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశి నాడు పారణ చేసిన వాళ్లకు ఈ వ్రత కథను వినడమో చదవడమో తప్పకుండా చేయాలి. అది చేసినప్పుడే వాళ్ళు సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి చక్కగా అందరూ వినండి. ఇంకా మీకు తెలియని వాళ్ళకి చక్కగా షేర్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.